హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు అయితే చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసుకుందాము. ఈ నోరూరించే చికెన్ పికిల్ కోసం అయితే నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. వెళ్ళలేదు కానీ మా తమ్ముడిని పంపిస్తే ఆయన చిన్న పీసెస్ అంటే ఇంతే చేశారండి. అందుకే నేను తీసుకొచ్చిన తర్వాత ఆ స్కిన్ కూడా చికెన్ మీద ఉంచుతలేనండి. స్కిన్ ఉంటే పికిల్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకనే చికెన్ స్కిన్ తీసేసి మనకు అంటే బోన్స్ అనేది కూడా చాలా వరకు రిమూవ్ చేస్తున్నానండి. అండ్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే కట్ చేసిన వేస్టేజ్ అంతా వన్ సైడ్ పెట్టేసిన. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ చికెన్ అయితే యాడ్ చేసినండి. ఆయిల్ ఇట్లా ఏం వేయలేదు, జస్ట్ కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ చికెన్ అయితే యాడ్ చేసేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి అయితే వేడి చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుందండి. సపరేట్ అయ్యి మొత్తం చికెన్ డ్రైగా అయిపోతుంది. చూడండి, వాటర్ అయితే చాలా ఉంది కదా, 10 to 15 minutes అయితే వేడి చేస్తే వాటర్ అంతా చికెన్లో ఇంకిపోతుందండి. హై ఫ్లేమ్లోనే చేయాలండి, అయితేనే తొందరగా అవుతుంది. చూడండి, చికెన్ మొత్తం డ్రై అయిపోయింది. ఇంకో ప్యాన్ తీసుకొని 200 ml వరకు అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో చికెన్ వేడి చేసుకున్న చికెన్లు అయితే అందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా 10 to 15 minutes వరకు అయితే వేడి చేయాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసి సపరేట్ ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము. దీన్ని సపరేట్ చేసినాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 50 grams వరకు అయితే యాడ్ చేసుకోవాలండి. 50 grams కంటే తక్కువ ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అల్లం పేస్ట్ అనేది వాసన వస్తుంది. సో అందుకనే దీనికి కొద్దిసేపు వేడి చేసుకోవాలండి. కొంచెం ఇది కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులోకి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫ్రై చేసిన చికెన్ని ఒక 5 minutes అయితే వేడి చేసిన తర్వాత అందులోకి ధనియాల పౌడరు, కొద్దిగా మెంతి పౌడరు, కొద్దిగా గరం మసాలా కొద్దిగానే వేసుకోవాలండి. చిటికెడంత గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ చికెన్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసుకొని ఇక లాస్ట్ దించే ఒక 5 minutes ముందు అయితే 1 కప్పు కారం వేసుకోవాలండి. వేసుకొని 5 minutes ఉడికించిన తర్వాత దించేసుకోవాలండి. ఇదండి చికెన్ ఎంతో టేస్ట్గా నోరూరించే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం కారం ఉన్నట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం లెమన్ ఫ్లేవర్ వేసుకుంటే అంటే లెమన్ రసం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. కొంచెం చల్లారినాకనే లెమన్ వేసుకోవాలి. నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.